విశాఖలో 100 కోట్ల భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది మ్యాక్స్ సంస్థ. దీంతో బాధితులు ఒక్కసారిగా లబోదిబోమన్నారు. ఫిర్యాదుల వెల్లువతో పోలీసులు రంగంలోకి దిగారు. మ్యాక్స్ సంస్థ డైరెక్టర్లు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. స్కామ్ లో రిటైర్డ్ ఐఆర్ఎస్ శివభాగ్యరావు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సుమారు 2500 మంది నుంచి డిపాజిట్లు సేకరించినట్లు సమాచారం. అంబేద్కర్ ఆశయ సాధన పేరుతో కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగులకు బురిడి కొట్టించారు. 12% వడ్డీ ఇస్తామంటూ కట్టుకథలు చెప్పి కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సూత్రధారి శివభాగ్యరావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, విశాఖలో 100 కోట్ల స్కామ్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? విశాఖ మహానగరంలో అయితే ఒక అంబేద్కర్ ఆశయ సాధన అనే ఒక సంస్థను నెలకొల్పి దానికి సంబంధించి స్నేహ సంస్థలు అని చెప్పుకుంటూ స్నేహ మ్యాక్స్ అనే ఒక సంస్థను నెలకొల్పి అక్కడికక్కడే ఈ యొక్క ప్రతి ఒక్కరి దగ్గర నుండి కూడా సొమ్మును వసూలు చేసి దాదాపు 100 కోట్ల రూపాయలు, అంటే 2400 మందికి పైగా అయితే ఒక వినియోగదారులు, అలానే దాదాపు వాళ్ళ పైన ఎవరైతే నమ్మకస్తులు ఉంటారో వారి దగ్గర నుండి ఈ యొక్క వసూలు చేస్తూ నిత్యం కూడా వసూలు చేస్తూ దాన్ని దాదాపు 100 కోట్ల పైసలుగా ఈ యొక్క సొమ్మునంతా కూడా తీసుకొని ఈ యొక్క భాగ్యరావు అనే ఒక వ్యక్తి ఈ సంస్థకు సంబంధించి ఫౌండర్ గా ఉన్నారు. అతనితో పాటు కొంతమంది డైరెక్టర్లు అలానే ఈ సిబ్బందితో అయితే వీళ్ళంతా కూడా కొద్ది రోజులు ముందుగా ప్రజలతో మమేకమవుతూ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎవరైతే విశ్రాంతి ఉద్యోగులు ఉంటారో వారితో పాటు ఎస్సీ ఎస్టీలో ఆ యొక్క వ్యవస్థలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో కార్పొరేట్ సంస్థల్లో కావచ్చు, అలానే స్థానికంగా ఉన్న ఈ యొక్క ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా పనిచేసే వాళ్ళ దగ్గర అయితే నిత్యం కూడా కొంతమేర నిధులను అయితే సేకరిస్తూ దాని పైన అధిక మొత్తంలో వడ్డీ ఇస్తామని ప్రతి నెల కూడా తిరిగి వడ్డీ చెల్లింపులు అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ యొక్క వడ్డీని తీసుకుంటున్నప్పుడు ముందుగా ఇవ్వడంతో అయితే వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళంతా కూడా ముందుగా ఈ యొక్క వడ్డీలు రావడంతో అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవడం జరిగింది. కానీ ఇదంతా కూడా ఒకటైతే మరో పక్కనైతే ఎక్కడ కూడా వీరికి సంబంధించి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని కూడా అప్పటి 2 నెలల క్రితం అయితే ఈ యొక్క విషయాన్ని గ్రహించి ప్రజలంతా కూడా అప్రమత్తంతో చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం కూడా చేయడం జరిగింది. దాదాపు వాళ్ళు 12% ఈ యొక్క ఇంట్రెస్ట్ రావడాన్ని తీసుకొచ్చి ఆ 12% ఇంట్రెస్ట్ డబ్బులు రావడంతో ఇంకెంతో వస్తుందనే ఉద్దేశంతో వారి దగ్గర ఉన్న మొత్తం సొమ్మును కూడా ఈ యొక్క పెట్టుబడులుగా ఈ యొక్క స్నేహ మ్యాక్స్ అనే సంస్థలో అయితే పెట్టడం జరిగింది. దాదాపు ఒక్కొక్కరు కూడా 2 నుండి 15 లక్షల వరకు కూడా దీంట్లో జమ చేయడం, ఈ యొక్క ఎంతో కాలంగా కష్టపడి దాచుకున్న సొమ్ము మొత్తాన్ని కూడా వాళ్ళకి ఇవ్వడంతో అయితే తీవ్రంగా అయితే ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే వాళ్ళైతే తెలిసింది. అప్పటికప్పుడే స్థానికంగా పోలీస్ స్టేషన్ కు కూడా చేరుకుని ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ కావచ్చు, అలానే దుబారా పోలీస్ స్టేషన్ లో కూడా వీళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. ఇదంతా కూడా ఒకటైతే ఈ యొక్క సంస్థ యజమాని ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళైతే తప్పించుకు తిరగడంతో అయితే విశాఖ నగర్ పోలీసులతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా వీళ్ళందరినీ కూడా గాలించడంతో అయితే డైరెక్టర్స్ ఎవరైతే 4 ఉన్నారో వారితో పాటు సంస్థ ఉద్యోగులను కూడా పట్టుకొని నిన్న ఇక్కడ విశాఖ జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట వాళ్ళనైతే తీసుకెళ్లి హాజరుపరచడం జరిగింది. అందుకు సంబంధించి మేజిస్ట్రేట్ 14 రోజులు అయితే వాళ్ళ రిమాండ్ విధించడం జరిగింది. ప్రస్తుతం ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇప్పటికీ కూడా ఆచూకీ దొరకడం లేదు. వాళ్ళ కోసం ప్రత్యేక గాలింపులు చేస్తూ కూడా భాగ్యరావు కోసం అయితే దేశం నలుమూలలు కూడా వెతకడం జరిగింది. దాదాపు 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యక్తి, అలానే ఒక అంబేద్కర్ అనే అభిమానులు ఎవరైతే ఉంటారో అంబేద్కర్ సంస్థకు సంబంధించి వాళ్ళ నుండి కూడా ఈ యొక్క డబ్బుల్ని దోచుకోవడానికి అయితే అంబేద్కర్ అభిమానులు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి ఎంతో మంది 2000 మంది, దాదాపు 2000 మంది అయినా కూడా ఒక 200 మంది కూడా ప్రస్తుతం బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉంది. కొంతమంది అయితే వాళ్ళు ఎక్కడైతే బయటపడితే వాళ్ళు ఫ్యామిలీస్ కూడా బాధపడతాయి ఉద్దేశంతో అయితే కొంతమంది అయితే బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. దీనికి సంబంధించి ఎక్కువగా ఈ నిత్యం కూడా వార్తల్లో ముందుకు రావడంతో అయితే పోలీసులు దీనిపైన వచ్చిన ఫిర్యాదుల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా 100 కోట్ల పైసలుగా అయితే ఈ యొక్క సొమ్ముని వాళ్ళు తీసుకున్నారనే విషయాన్ని కూడా బయటపడడానికి ఇదంతా ఒక ఎత్తైతే దీనికి సంబంధించి ₹1,00,000 12% ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి నమ్మబలికి ముందుగా తక్కువ వడ్డీతో అయితే ఒక 150 మందితో
మొదలైన ఈ యొక్క సంస్థ దాదాపు 2400 పైచిలుక్క మంది అయితే ఈ యొక్క సంస్థకు చేరే విధంగా అయితే వాళ్ళ ప్రజల్ని అయితే నమ్మకపలకడం అయితే జరిగింది. ముఖ్యంగా వీళ్ళ టార్గెట్స్ అంతా కూడా ఎస్సీ కార్పొరేషన్స్ కి సంబంధించి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో అలానే విశ్రాంతి ఉద్యోగులు రిటైర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారి నుండి అయితే అధిక మొత్తంలో రిటైర్మెంట్ వచ్చే సొమ్ము కావచ్చు, ఎస్సీ నుండి వచ్చే నిధులు కావచ్చు, వాటన్నింటిని కూడా వీళ్ళ సంస్థలో జమ చేసుకునే విధంగా అయితే ముందుకు తీసుకెళ్లి ఆ యొక్క సొమ్ముతో అయితే ఉడాయించడం జరిగింది. ఇదంతటిని కప్పిపుచ్చుకోవడానికి కొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేసే పొరపాట్లను కూడా బయటకు చెప్పకుండా ఉండేందుకు కొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదంతా కూడా బయటపడటంతో ఒక్కసారిగా ఉడాయించి బోర్డు తిప్పేయడంతో విశాఖ నగరంలో దాదాపు 2000 కుటుంబాల పైసలకైతే ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. దీనికి ఎప్పటికైనా పోలీసు సత్వరంగా పరిష్కారం అయితే చూపించడానికి అయితే ఆ యొక్క ఎవరైతే బాధ్యత ఉన్నారో ఆయన పట్టుకోవడానికి అయితే పోలీసులు అయితే ముమ్మరంగా దర్యాప్తు ప్రయత్నాలు అయితే చేస్తారు. మరో పక్క అయితే ఇప్పుడు 14 రోజులు వాళ్ళ రిమాండ్ ఉద్యోగులతో పాటు డైరెక్టర్ అయితే రిమాండ్ విధించారు. వారిని కూడా విచారించి ఆ యొక్క సొమ్ము ఎక్కడుందో ఆ సొమ్ముని రికవరీ చేసి అప్పగించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. థ్యాంక్ యూ సూర్యప్రకాష్. కుబేరా మూవీ రేంజ్ లో నెల్లూరులో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా సుమారు 10,60,00,000 రూపాయల మేర కుంభకోణానికి కేటుగాళ్లు పాల్పడ్డారు. అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామంటూ సుమారు 56 మంది పేరుతో లోన్లు కాజేశారు. ఈ చీటర్స్ ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి గిరిజనులను అందులో ఉద్యోగులుగా చూపించి వారి పేరు మీద లోన్లు అప్లై చేసిన వ్యక్తులు ఫేక్ కంపెనీలో నుండి 6 నెలల పాటు గిరిజనులకు జీతాలు ఇస్తున్నట్లు స్టేట్మెంట్లు క్రియేట్ చేసి యాక్సిస్ బ్యాంక్ లో లోన్లు తీసుకున్నారు. అయితే 2022-24 మధ్య ఈ భారీ స్కామ్ జరిగింది. ఇక లోన్లు కట్టాలంటూ గిరిజనులకు యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం నోటీసులు పంపింది. 2024లో వాసుదేవ నాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్ పేరు మీద ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో బ్రాంచ్ మేనేజర్ మదన్ మోహన్ ఫిర్యాదు చేశారు. ఈ భారీ స్కామ్ లో బ్యాంకు ఉద్యోగుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల వైపు నుంచి విచారణ లేదు, అలాగే జిల్లా అధికార యంత్రాంగం వైపు నుంచి కూడా విచారణ లేదంటే దీని వెనక అనేటువంటి విషయాలు మాకు అర్థం కావట్లే. బ్యాంకు వాళ్ళని అడిగితే పోలీసుల మీద చెప్తాయినటువంటి ఎస్సీ ఎస్టీలు మాత్రం నోటీసులు అందుకొని గగ్గోలు పడుతూ వాళ్ళు పోలీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తయారయ్యారు. దీని వెనుక కొంతమంది ఆర్థిక నేరస్తులు ఉన్నారు. వాళ్ళకి బ్యాంకు వాళ్ళందరూ కూడా ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చరిత్ కుమార్ లైన్ లో ఉన్నారు. చరిత్ కుమార్, నెల్లూరులో భారీ స్కామ్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి, బాధితులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ దీపిక. ఏదైతే నెల్లూరు జిల్లా ముత్తుకూరు యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా సుమారు 10,60,00,000 రూపాయలు అని బాధితులు చెప్తున్నప్పటికీ అయితే 12 కోట్ల రూపాయల మేర స్కామ్ జరిగినట్టు కూడా గుర్తించారు. అయితే ఈ స్కామ్ 2022-24 క్రమంలో జరిగింది. దీనిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఎక్కడ కూడా విచారణ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడంతా దీన్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తే అమాయకులైన గిరిజనులకు లోన్లు ఇప్పిస్తారంటూ సుమారు 56 మంది గిరిజనుల పేరిట లోన్లు తీసుకొని కాజేశారు. సుమారు 12 కోట్ల రూపాయలు. ఇదంతా కుబేరా సినిమా తరహాలో జరిగింది ఈ స్కామ్. అయితే ఈ స్కామ్ ను మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా ఈ స్కామ్ కు సంబంధించి గిరిజనులను టార్గెట్ చేశారు. ఈ ఒక ఫేక్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీగా ఒకటి క్రియేట్ చేశారు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో గిరిజనుల ఎంప్లాయీస్ గా చూపిస్తూ 6 నెలల పాటు వారికి జీతాలు వేశారు. ఈ జీతాలు వేసి యాక్సిస్ బ్యాంక్ లో వీళ్ళకి జీతాలు పడుతున్నట్లు వీళ్ళు ఎంప్లాయీస్ లాగా వీరిపై అయితే మాత్రం లోన్స్ డ్రా చేశారు. ఒక్కొక్కరి పైన 15 లక్షల రూపాయల దాకా లోన్స్ కాజేసినట్లు కూడా గుర్తించిన పరిస్థితి. అయితే ఏదైతే యాక్సిస్ బ్యాంక్ వీళ్ళు రిటర్న్ చెల్లించకపోవడంతో యాక్సిస్ బ్యాంక్ వీళ్ళకి నోటీసులు పంపింది. నోటీసులు పంపించడంతో బాధితులు లబోదీపం అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అందరూ కూడాను ఎస్సీ అంటే గిరిజన, అరుంధతి, హరిజనులు కావడంతో అయితే వీళ్ళ పక్షాన
కొన్ని ప్రజా సంఘాలు అయితే నిలబడ్డాయి. ఇప్పటికైనా సరే ఈ కేసు పట్ల సమగ్రమైన విచారణ జరిపి, అంటే ఈ స్కామ్ జరగడంలో ఏదైతే 5 మంది వ్యక్తుల్ని ఇక్కడ గుర్తించారో 5 మందిపై కూడా గతంలో కేసు నమోదయ్యింది. అయితే వీళ్ళలో వాసుదేవ్ నాయుడు, అల్లాబక్షు, శివ, వెంకట్ అనేటటువంటి వ్యక్తులపై అయితే ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ఇక్కడ మరొక విషయం, దీంట్లో ఎవరైతే యాక్సిస్ బ్యాంక్ ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నారో వీళ్ళ పని కూడా ఉంది, వీళ్ళ ప్రమేయం కూడా ఉంది. లేకపోతే ఇంత పెద్ద ఎత్తున భారీ స్కామ్ జరగదు అంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే పోలీసు ఉన్నతాధికారులు అలాగే ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి సుమారు 10 నుంచి 12 కోట్ల రూపాయలు గిరిజనుల పేరు మీద జరిగినటువంటి ఈ స్కామ్ ని బయట పెట్టాలని, ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో వీళ్ళని అదుపులోకి తీసుకోవాలని యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం ఏదైతే ఈ గిరిజనులను, అరుంధతులను, బాధితులు ఉన్నారో వీళ్ళని లోన్ కట్టాలనేటటువంటి ఏదైతే ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఈ ఒత్తిడిని కూడా నిలుపుదల చేయాలంటే కూడా బాధితులు కోరుకున్న పరిస్థితి ఉందని చెప్పాలి. దీపిక. రైట్ షరీఫ్, థ్యాంక్ యూ. దీని వెనుక కొంతమంది ఆర్థిక నేరస్తులు ఉన్నారు. వాళ్ళకి బ్యాంకు వాళ్ళందరూ కూడా పోలీసుల వైపు నుంచి విచారణ లేదు, అలాగే జిల్లా అధికార యంత్రాంగం వైపు నుంచి కూడా విచారణ లేదంటే దీని వెనక అనేటువంటి విషయాలు మాకు అర్థం కావట్లే. బ్యాంకు వాళ్ళని అడిగితే పోలీసుల మీద చెప్తాయినటువంటి ఎస్సీ ఎస్టీలు మాత్రం నోటీసులు అందుకొని గగ్గోలు పడుతూ వాళ్ళు పోలీసుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తయారయ్యారు. దీని వెనుక కొంతమంది ఆర్థిక నేరస్తులు ఉన్నారు. వాళ్ళకి బ్యాంకు వాళ్ళందరూ కూడా. కరీంనగర్ కేంద్రంగా విచ్చలవిడిగా నకిలీ మందులు దందా కొనసాగుతోంది. దందా పూర్తిగా కమిషన్ల మీదే నడుస్తోంది. మెడికల్ ఆఫీసర్స్ భాగోతం రాజ్ న్యూస్ చేతికి చిక్కింది. కరీంనగర్ జిల్లాలో డ్రగ్ మాఫియాను అధికారులు అరికట్టలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో అడ్డు అదుపు లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలో 100 మెడికల్ ఏజెన్సీలు, జనరల్ మెడిసిన్ పేరిట 100 కోట్ల చేతులు మారుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డ్రగ్ మాఫియా రెచ్చిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కరీంనగర్ టౌన్లోనే చూసుకుంటే దాదాపు 100ల సంఖ్యలో ఒకవైపు మెడికల్ ఏజెన్సీలు అయితే ఉన్నాయి. మెడికల్ ఏజెన్సీలో చూసుకుంటే చాలా వరకు జనరిక్ మెడిసిన్ తీసుకువస్తూ వాళ్ళు బయట విక్రయిస్తున్న పరిస్థితి కనబడుతుంది. హోల్సేల్గా కూడా అదే సప్లై చేస్తున్నారు. ఆ సప్లై చేసిన మెడిసిన్ ఒకవైపు మెడికల్లోకి, అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న మెయిన్ మెడికల్లోకి కూడా వెళ్తుంది. కానీ వాళ్ళు తీసుకువచ్చిన మెడిసిన్, అంటే ఆ డ్రగ్ అనేది చాలా కంపెనీలు ఉంటాయి. డాక్టర్ రాసే మెడిసిన్ ఒక కంపెనీ ఉంటుంది, కానీ వాళ్ళు ఇచ్చే కంపెనీలు మాత్రం చాలా వరకు జనరిక్ ఉంటాయి, లేదా వేరే కంపెనీల పేరిట కూడా ఆ మెడిసిన్ ఉండడంతో వచ్చిన కస్టమర్లకైతే అసలు ఏ ట్యాబ్లెట్ తీసుకుపోతున్నాం, ఆ మందు సరిగా పనిచేస్తుందా లేదా అనే కోణంలో కూడా చాలా వరకు అయితే పేషెంట్లు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు నెలకొంటున్న పరిస్థితి. అదేవిధంగా మెడికల్ ఏజెన్సీలు అయితే కంపల్సరీ ఒక డ్రగ్ తీసుకునేటప్పుడు కంపల్సరీ దాని మీద పర్మిషన్స్ ఉండాలి. అదేవిధంగా ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళకు లైసెన్స్ అయితే ఉండాలి. కానీ కొన్ని మెడికల్ ఏజెన్సీలు అయితే ఉన్నాయి. ఆ కొన్ని మెడికల్ ఏజెన్సీల్లో మాత్రం తెచ్చే డ్రగ్ మరి ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఏ విధంగా తెస్తున్నారు, ఆ మెడిసిన్ తెచ్చే టైంలో మరి అది పర్ఫెక్ట్ డ్రగ్ అయితే మరి అది కంపల్సరీ మెడికల్కి సంబంధించిన ఆఫీసర్స్ దాన్ని వెరిఫికేషన్ చేస్తున్నారా అనే కోణంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా నెలకొని పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవైపు మెడికల్కి సంబంధించిన ఆఫీసర్స్, అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అయితే తనిఖీలు చేస్తున్నామంటున్నారు. ఒక కేసును అయితే పెట్టడం జరిగింది. కానీ అది కేసు పెట్టారో అది ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా కరీంనగర్లోనే ఫస్ట్ కేసుగా కూడా నమోదు కావడం జరిగింది. అట్లాంటివి ఏజెన్సీలు అయితే చాలా వరకు ఇప్పుడు ఇంకా ఉన్నాయి. కానీ ఆ మెడిసిన్స్ అనేటివి తెస్తున్నారు. ఒకవైపు వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి, చండీగఢ్ నుంచి వెళ్ళా, లేదా హైదరాబాద్ నుంచి వెళ్ళా, కాకపోతే వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి వాళ్ళు ఆ మెడిసిన్లు తీసుకువస్తున్నారు. అంటే ఆ డ్రగ్ తీసుకువస్తున్నారు, ఒక కంపెనీ పేరిట తెస్తున్నారు. కానీ ఆ మెడిసిన్ అనేది కొన్ని ప్రాంతాలలో అది దానికే ఒకటే రోగానికి పనిచేయడం లేదు, వేరే రోగానికి కూడా పనిచేసి చాలా వరకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు చాలా చోట్ల కనబడుతున్నాయి. కానీ డ్రగ్స్ సంబంధించిన ఇన్స్పెక్టర్స్ అయితే జిల్లా వ్యాప్తంగా రైడ్లు చేస్తున్నాం, జిల్లా వ్యాప్తంగా వెళ్తున్నాం, అక్కడ మేము సీజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఒకవైపు మీడియా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి సమాచారం అసలు ఏం జరుగుతుంది సార్ లోపల, ఇక డ్రగ్స్ సంబంధించి ఎక్కడెక్కడ ఏజెన్సీల పైన మీరు రైడ్ చేయడం జరిగింది, ఏజెన్సీలలో పర్ఫెక్ట్గా డ్రగ్ మెడిసిన్ అయితే ఉన్నదా అనే కోణంలో కూడా రాజ్ న్యూస్ ఈరోజు
ఒకవైపు కరీంనగర్ సంబంధించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళడం జరిగింది. వాళ్ళను వివరణ కోరితే వాళ్ళు దాని మీద స్పందించని పరిస్థితి కనబడుతుంది. ఏమనంటే వాళ్ళు మేము లేము, ఒకవైపు ఆఫీస్లో లేమని చెప్పండి, ఆ డ్రగ్స్ దానిపైన మేము వివరణ ఇవ్వలేము, ఇప్పటివరకే చాలా ఫేసెస్ ఎదుర్కొంటున్నాం మేము అని చెప్తున్నారు. కానీ వీళ్ళు సరిగా వాళ్ళు వర్క్ చేసినట్టయితే ఎటువంటి డ్రగ్ అయినా వీళ్ళు ఇన్స్పెక్షన్ చేయాలి, వాటిపైన కేసులు నమోదు చేయాలి, వాళ్ళను లోపలికి పంపించే ప్రయత్నం చేయాలి. కానీ మీడియాకు ఎందుకు ఈ వివరాలు ఇవ్వడం లేదు? మీడియాకు ఇవ్వకుండా ఎందుకు ఈ గోప్యం చేస్తున్నారు? మీడియా వెళ్ళినా కానీ వాళ్ళు గోప్యంగా ప్రవర్తించి ఒకవైపు ఆ డ్రగ్ దానిపైన ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారు? ఇంకా ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఎన్ని జనరిక్ ఉన్నాయి, ఎన్ని ఒకవైపు అక్కడ వాళ్ళు రైడ్ చేస్తున్నారు, ఎన్ని పట్టుకోవడం జరిగింది, ఎటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం లేదు. ఒకవైపు మీడియా అక్కడికి అంటే రాజ్ న్యూస్ వెళ్ళడం జరిగింది, ఆయన వాళ్ళని వివరణ అడిగితే ఒకవైపు మేము కోర్టుకు వెళ్ళామని చెప్పండి, మీకు టైం ఇచ్చాం కానీ మేము ఇవ్వలేము, మేము పై ఆఫీసర్ నుంచి వెళ్ళి మేము ఫేసెస్ ఎదుర్కోవాల్సి వస్తాయి, వాళ్ళు మాకు మేమో జారీ చేస్తారు, మేము ఎటువంటి వాయిస్ ఇవ్వలేమని కూడా తప్పించుకుంటున్న పరిస్థితులు అక్కడ నెలకొంటున్నాయి. రాజ్ న్యూస్ వెళ్ళి దాదాపు ఒక 15 నిమిషాలు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు దాంట్లో ఎటువంటి వివరణ ఇవ్వకుండా మేము ఇవ్వలేము, మా పై ఆఫీసర్లు మా పైన ఒత్తిడి తెస్తారు, మేము ఎక్కడెక్కడ ఏం చేస్తున్నామో మీకు వివరణ ఇవ్వలేము, డ్రగ్స్ సంబంధించిన చాలా చోట్ల చాలా అక్రమాలు జరుగుతున్నాయని కూడా మనం వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళు మేము దానిపైన మేము వివరణ ఇవ్వలేము, మేము తర్వాత దాన్ని చెప్పగలుగుతామనే వివరణ ఇవ్వకుండా దాటేస్తూ మేము లోకల్లో లేమని చెప్పండి మీ ఆఫీస్కు ఒకవైపు అని దాంట్లో స్పష్టంగా చెప్తున్నారు. మేము కోర్టుకు వెళ్ళామని చెప్పండి, మేము అసలు ఆఫీస్లోనే లేమని చెప్పానండి అని కూడా వాళ్ళు వివరణ ఇవ్వకుండా డ్రగ్కి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా స్పష్టంగా దానిలో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఐఆర్ ఆఫీసర్స్ దగ్గర మనకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి తీసుకోవాల్సిన వాయిస్ మనము ఇక్కడ జిల్లాకు సంబంధించిన అధికారుల దగ్గరనే వాయిస్ తీసుకొని మనం పంపించాల్సి ఉంటుంది. అంటే ఈ డ్రగ్ అనేది చాలా చోట్ల చాలా ఏజెన్సీలలో ఇంకా మలుగుతూ అదేవిధంగా ఎటువంటి పర్మిషన్లు లేకుండా ఎటువంటి డ్రగ్స్ వస్తున్నాయో తెలియని పరిస్థితుల మధ్య చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుంది. పేషెంట్లకు కావచ్చు, డాక్టర్లకు కావచ్చు, ఒకవైపు జనరిక్ మెడిసిన్ తోటి కూడా చాలా వరకు ఇబ్బందులు మారుతున్నాయి. కానీ అధికారులు మాత్రం దీని మీద స్పష్టం ఇస్తలేరు. మన రాజ్ న్యూస్ కూడా వాళ్ళు మోమాటంగా చెప్పని పరిస్థితి కనబడుతుంది. అడిగినా కానీ ఎంత కూడా వివరణ ఇవ్వకుండా తప్పించుకుంటున్న పరిస్థితులు అయితే దాంట్లో స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటివరకైనా కానీ పై అధికారులు దీనిపైన దృష్టి సారించి కంపల్సరీ దీని మీద డ్రగ్ సంబంధించి ఎక్కడెక్కడ ఏ అవకతవకలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనే కోణంలో వాళ్ళు ఒకవైపు రైడ్ చేయాలి, పట్టుకోవాలి, దీన్ని నివారించే దిశగా వెళ్ళాలి. రాజ్ న్యూస్ ఇప్పటివరకే చాలా వరకు వాళ్ళకి వెళ్ళింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, అడిగినా కానీ దాంట్లో సమాచారం చెప్పని పరిస్థితి స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజ్ న్యూస్. జగిత్యాల జిల్లాలో ఉద్యోగిని సెల్ఫ్ వీడియో సంచలనంగా మారింది. తనకు భర్త లేడని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని డీసీపీఓ హరీష్ పై ఫిర్యాదు చేశారు. మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లా బాలల సంరక్షణ శాఖ విభాగంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగిని కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. డీసీపీఓ హరీష్ పై జిల్లా కలెక్టర్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఫిర్యాదు చేసినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మనస్తాపానికి గురయ్యారు. కొన్ని నెలలుగా టీఏడీఏ విషయంలో కూడా అవమానంగా మాట్లాడుతూ నన్ను ఎవరు ఏమీ చేయలేరన్నారు. చివరికి ఎవరి దగ్గరికి వెళ్లినా ఫలితం ఉండదని గ్రహించి సెల్ఫీ వీడియో ద్వారా తన సమస్యను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో జగిత్యాల జిల్లాలో ఈ పోస్టు సంచలనంగా మారింది. అధికారులపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల వాసులు డిమాండ్ చేస్తున్నారు. నేను 26వ డేటు 3వ నెల 2025లో ఈ విషయంపై కూడా సార్ ఇతనితో హరాస్మెంట్ ఎక్కువ అవుతుంది, ఇబ్బంది ఎక్కువ అవుతుందని కూడా సార్ నేను కలెక్టర్ సార్ కూడా లెటర్ ఇచ్చిన సార్. మళ్ళీ సార్ వడ్లూరు లక్ష్మణ్ కుమార్ సార్కి కూడా నేను ధర్మపురి వెళ్ళి ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు నాకు ఏ విధంగానైనా కూడా న్యాయం చేయలేరు సార్. మా డీడబ్ల్యూ నరేష్ సార్ కూడా సార్ తనకు మేము చెప్పుదామని పోయేవరకే సార్ మా మీద మొత్తం నెగిటివ్ చెప్పేసి సార్ మేము చెప్పే లోపే మమ్మల్ని ఇట్లా మా మీదనే 10 ఎక్కించి చెప్పడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టి సార్. ఆ సార్ మంచి వ్యక్తి సార్, ఆ సార్ వల్ల మాకు ఏ ఇబ్బంది లేదు సార్. మాకు వచ్చేసి ఈ డీసీపీఓ సార్ వల్లనే సార్ మొన్న ఆ ఉమెన్ కమిషన్ నుంచి మేము వేయకున్నా కూడా సార్ మా 4 ఫీమేల్ స్టాఫ్ను కూర్చుండబెట్టి సార్
నేను మిమ్మల్ని నా జాబ్ పోతే మీ నలుగురు మిమ్మల్ని నేను ఉంచా మీ ఎవరైతే వేసిరో వాళ్ళ సంగతి చూస్తా, వాళ్ళని ఏం చేయాలి నాకు చూస్తా అని చెప్పేసి సార్ బెదిరిస్తున్నాడు సార్. మొన్న 14th రోజు లెటర్ వచ్చినప్పటి నుంచి సార్ ఆ రోజు మమ్మల్ని బాగా చాలా బెదిరియడం జరిగింది సార్. ఆ విషయమై సార్ దాని విషయంలో కొంచెం కఠిన చర్య తీసుకోగలరు సార్. నమస్కారం సార్. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ జగిత్యాలలో నేను వర్క్ చేస్తాను సార్. అనకాపల్లి జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. మహిళకు న్యాయం చేశానని నమ్మించి బంగారం డబ్బు తీసుకున్న విలేకరి తనపై తప్పుడు ప్రచారం చేశానంటూ ఓ మహిళ ప్రియుడితో కలిసి హత్యకు పన్నాగం పన్నింది. ₹1,00,000 సుపారీ విలేకరులకు ఇచ్చి విలేకరిని చంపేందుకు ముఠాను రంగంలోకి దింపింది. కానీ దాడిలో పొరపాటున మరో వ్యక్తి గాయపడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారం రోజుల్లోనే హత్య కుట్రను ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. 7:25 రాత్రి శ్రీనివాస కళ్యాణం జరిగింది. ఒకరిని కొట్టబోయి అక్కడ వాచ్మెన్ గా ఉంటున్న ఈగరపల్లి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తల మీద కొట్టి హత్యాయత్నం చేశారు. ఇందులో నిందితులు A1 మేడ్సిటి నూకేశ్వరి, ఈమెది ఎస్రాయవరం, A2 పైడిరాజు, బర్రె పైడిరాజు, ఇతనిది వీరవరపేట తుని, A3 సామియాలు ఎలియాస్ శ్యాము, ఇతనిది కూడా తుని, అలాగే A4 కేసరపూడి జానుప్రసాద్ ఎలియాస్ శవాలు, ఇతను కూడా తుని కొండవానిపేట. అది A5 రాయుడు రాజ్కుమార్, ఇతను కూడా తుని జ్యోతినగర్. ఈ 5 కూడి ఒక పథకం ప్రకారం ఒక వ్యక్తిని, అంటే ఒక విలేకరిని కొట్టాలనుకున్నారు, కుట్టించాలని ఆయన చంపాలనుకున్నారు. కానీ పొరపాటున ఆ పక్కనే ఇంట్లో ఉంటున్న కళ్యాణ మండపంలో ఉంటున్న ఇతను నాగేశ్వరరావుని కొట్టేశారు. దీనికి కారణం ఏంటంటే ఇందులో A1 ఈమెకి పెళ్ళయింది, ఒక వ్యక్తితో పాయికరేపడుతున్న వ్యక్తి పెళ్ళయింది. అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వల్ల ఒక 3 years బ్యాక్ విడిపోయినారు. విడిపోతే ఈమెకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం అలవాటు. దానికి ఈ విలేకరి ఆ విధంగా పరిచయం పెంచుకొని ఆవిడ దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకున్నాడు. ఒక 6.5 తులాల బంగారం కూడా తీసుకున్నాడు. ఆమె అడిగితే అవి ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో ఆమె ఇతని మీద రిపోర్ట్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంతేకాకుండా ఇద్దరి మధ్య ఎప్పుడైతే వైరం పెరిగిందో ఆయన ఏం చేశారు, విలేకరి గారు వాళ్ళు ఏం చేసుకున్నట్టు ఇదంతకి కారణం మన విలేకరి కాబట్టి ఆయన్ని మనం వేసేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. గండికోటలో విద్యార్థిని మర్డర్ మిస్టరీ వీడడం లేదు. దర్యాప్తు బృందం కీలక ఆధారాలను సేకరించింది. విద్యార్థిని కాలేజ్ బ్యాగ్ లో క్లాస్మేట్ ఐడి కార్డు గుర్తించారు. ప్రొద్దుటూరు గీతం కాలేజ్ లో తన సహచర విద్యార్థిని ఐడి కార్డు తీసుకున్నట్లు తెలుస్తోంది. సహచర విద్యార్థిని సైతం పోలీసులు విచారించారు. తన దగ్గర ఐడి లేదని, తనది ఇవ్వాలని కోరడంతో ఇచ్చానంటోందని విద్యార్థి. తనకు ఎలాంటి విషయాలు తెలియదన్నారు సహచర విద్యార్థిని. గండికోటలో విద్యార్థిని మర్డర్ మిస్టరీ వీడడం లేదు. దర్యాప్తు బృందం కీలక ఆధారాలను సేకరించింది. విద్యార్థిని కాలేజ్ బ్యాగ్ లో క్లాస్మేట్ ఐడి కార్డు గుర్తించారు. ప్రొద్దుటూరు గీతం కాలేజ్ లో తన సహచర విద్యార్థిని ఐడి కార్డు తీసుకున్నట్లు తెలుస్తోంది. సహచర విద్యార్థిని సైతం పోలీసులు విచారించారు. తన దగ్గర ఐడి లేదని, తనది ఇవ్వాలని కోరడంతో ఇచ్చానంటోంది విద్యార్థిని. తనకు ఎలాంటి విషయాలు తెలియదన్నారు సహచర విద్యార్థిని.
ఇక గండికోట విద్యార్థిని హత్యకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, వైష్ణవి హత్యకు సంబంధించి పోలీసులు ఎలాంటి ఆధారాలను సేకరించారు? డీటెయిల్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి గండికోటలో జరిగిన వైష్ణవి మర్డర్ మిస్టరీలో రోజుకు ఒక కొత్త కోణం వెలుగు చూస్తుందని మనం చెప్పుకోవచ్చు. ప్రొద్దుటూరు గీతం కాలేజీలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి వైష్ణవి వాస్తవంగా మెరిట్ స్టూడెంట్. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు గాను 460కి పైగానే మార్కులతో మెరిట్ సాధించిందని చెప్పుకోవచ్చు. కాబట్టే కాలేజీలో టోటల్ గా ముఖ్యంగా తానుంటున్నటువంటి క్లాస్ లో మిగతా విద్యార్థినులు బాగా చనువుగా దగ్గరగా ఉండేవారని తెలుస్తుంది. అలాగే చాలా వరకు మిగతా విద్యార్థినులతో పాటు అధ్యాపక బృందానికి కూడా దగ్గరగా ఉంటుందని అనుకోవచ్చు. ఎందుకంటే బాగా చదివే పిల్లలంటే ఆయా కాలేజీ యాజమాన్యాలు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, ఆ తర్వాత చదువులో మరింతగా ప్రోత్సహించేటువంటి అవకాశం ఉంది. ఇదంతా మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, హత్యకు గురైనటువంటి వైష్ణవి కాలేజ్ బ్యాగ్ లో తన సహచర విద్యార్థినికి సంబంధించినటువంటి మరో అమ్మాయి ఐడెంటిటీ కార్డు పోలీసు దర్యాప్తు బృందానికి దొరకడం జరిగింది. గండికోటలో దూరంగా కొండ ప్రాంతానికి చివరిలో ఉంటున్నటువంటి రంగనాయక స్వామి ఆలయ సమీపంలో వైష్ణవికి సంబంధించిన ఒక చున్ని, తర్వాత మరికొంత దూరంలో కాలేజ్ బ్యాగు, ఇంకొంచెం దూరంలో లంచ్ బాక్స్, ఆ తర్వాత ముళ్లపొదల్లో వైష్ణవి మృతదేహము పోలీసులు కనుగొనడం జరిగింది. ఇక వైష్ణవికి సంబంధించిన కాలేజ్ బ్యాగ్ లో లభించినటువంటి మరో విద్యార్థిని ఐడెంటిటీ కార్డు ఆధారంగా కూడా పోలీసులు విచారణ జరిపినట్టుగా మనకు సమాచారం ఉంది. 3 రోజులుగా కాలేజ్ అంటే ప్రొద్దుటూరుకు సంబంధించినటువంటి గీతం కాలేజ్ వద్దకు వచ్చి ఆ ఐడి అంటే కాలేజ్ బ్యాగ్ లో దొరికినటువంటి ఐడికి సంబంధించినటువంటి విద్యార్థినిని పలు దఫాలుగా పోలీసులు ప్రశ్నించినట్టు కూడా సమాచారం ఉంది. అయితే వైష్ణవి తన దగ్గర ఐడి లేదు, నీ ఐడి ఇవ్వమని తీసుకున్నట్టుకు మాత్రమే అంటే ఈ ఐడికి సంబంధించినటువంటి అమ్మాయి పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. అంతకు మించి తనకు ఎలాంటి విషయాలు తెలియదని పోలీసు బృందాలకు ఆ అమ్మాయి చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ వైష్ణవి హత్య జరిగి ఇవాళ్టితో 6 రోజులు పూర్తిగా వస్తుంది. పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. స్నేహితుడు లోకేష్ నిరపరాధి అని ఒకవైపు కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ తేల్చి చెప్పినా కూడా అతనిపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. అదే సందర్భంలో వైష్ణవి కుటుంబ సభ్యుల కదలికలపై కూడా పోలీసు నిఘా వర్గాలు పోలీసులు నిఘాను పెట్టినట్టు కూడా మనకు సమాచారం ఉంది. దీపిక. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని మంత్రులు పొన్నం ప్రభాకర్, కొమిటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా గత వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు విజయవంతంగా ముగిశాయని పొన్నమన్నారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఘనంగా జరిగిందన్నారు. 2 జంట నగరాల్లో చాలా ఆలయాల్లో బోనాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలు జరగకుండా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కొమిటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. నగరంలో బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు.